టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడన్నారు. పవిత్రమైన తిరుమలలో భూమన డ్రామాలాడారని ఆయన ఆరోపించారు. భూమన పుష్కరిణిలో మునగడంతో అపవిత్రమైపోయిందన్నారు. పుష్కరిణి శుద్ధి చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, పాత చొప్పియండి ఆ నల్లరాయిని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు, అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాండం దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి అవన్నీ ఎందుకయ్యా డ్రామాలు? సత్యహరిశ్చంద్రుడు కూడా నీ చేష్టలు చూసి నివ్వెరపోయారు, అయ్యో నాకన్నా పోటీగా ఉన్నారని. ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఆ పుష్కర్ని కూడా ఆలయాన్ని శుద్ధి చేసినట్టు ఆ పుష్కర్ని కూడా శుద్ధి చేయాలి. ఇప్పుడు తిరుమల ఆలయాన్ని ఈ నెయ్యితో మలినమైందని చెప్పి నిన్న శాంతి హోమం చేశారు కదా. కాబట్టి పుష్కరిని అఖిలాండాన్ని అవన్నీ చేయాలయ్యా. ఇట్లా అబద్ధాలు చెప్పి టీటీడీ చైర్మన్గా ఉండి 2 పర్యాలు టీటీడీ చైర్మన్గా 3 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఈ ఆర్భాటం, ఈ డ్రామా హిందూ బంధువులు గోవింద భక్తులు ఎవరు జీర్ణించుకోలేకుండా నిన్న చాలామంది ఫోన్ చేస్తారు నాకు, ఏంది బాని డ్రామా, ఈ షూటింగ్ మామూలుగా షూటింగ్లు కొండల మీద అనుమతి లేదు కదా, ఎందుకు అనుమతి ఇచ్చారు అని అంటున్నారు. ఈ డ్రామాలకు ఎందుకు అనుమతి ఇచ్చారు మీరు? కిందనే టోల్ గేట్ దగ్గర నీళ్ళు పంపించేస్తుంటే సరిపోయింది కదా అని. ఇది మంచిది కాదు.